నటి పూర్ణ తన జీవితంలో, ముఖ్యంగా పెళ్లి విషయంలో, తన తల్లి మాట ఎలా నిజమైందో ఎమోషనల్గా పంచుకుంది. తన కెరీర్ను, నృత్య అభిరుచిని తన భర్త ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని తెలియజేస్తూ ఓ భావోద్వేగ పోస్ట్ చేసింది. నటి పూర్ణ అవును, సీమటపాకాయ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత అఖండలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి బ్లాక్బస్టర్ హిట్ సాధించి తన పాపులారిటీని పెంచుకుంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు డ్యాన్స్ షోలకు జడ్డిగా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక కెరీర్ పీక్స్లో ఉండగానే 2022లో అక్టోబర్లో దుబాయ్కి చెందిన జేబీఎస్ గ్రూప్ ఫౌండర్ షనీద్ అసిఫ్ ఆలీని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన పూర్ణ మళ్లీ గుంటూరు కారం మూవీలో కుర్చీ మడతపెట్టి సాంగ్తో రీఎంట్రీ ఇచ్చి దుమ్మురేపింది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్లో నటిస్తున్న పూర్ణ రియాలిటీ షోస్లో పాల్గొంటుంది. తాజాగా పూర్ణ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తన శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఇవ్వడంతో తన అనుభవాన్ని పంచుకుంటూ, మా అమ్మ కృషి, ప్రోత్సాహం వల్లే నేను డ్యాన్సర్గా మారాను. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా మా అమ్మలాగా నా నృత్యానికి మద్దతు ఇచ్చే పార్ట్నర్ ఇవ్వాలని దేవుడిని కోరుకున్నాను. నువ్వు కోరుకున్న కలలు నెరవేరేలా చూసే వ్యక్తి నీకు భర్తగా రావాలి అని మా అమ్మ నన్ను ఆశీర్వదించింది. అటు అమ్మ కల, ఇటు నా కల భగవంతుడు నిజం చేశాడు. నా భర్త సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నా నృత్యానికి సపోర్ట్గా నిలిచారు. కులం, నేపథ్యం తేడాలు పట్టించుకోకుండా ఒక మనిషిగా, ప్రేమ, గౌరవం చూపించే ఆయన మంచి మనసుకు నేను ధన్యురాలిని అని రాసుకొచ్చింది. ఇక అది చూసిన నెటిజన్లు పూర్ణ భర్తపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి పర్ఫార్మెన్స్లు ఇంకా చాలా చేయాలని కామెంట్లు పెడుతున్నారు. పూర్ణ పోస్ట్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన తల్లి కలలు, తన కలను నిజం చేసిన భర్త లభించడం అదృష్టమని పూర్ణ పంచుకున్న ఈ భావోద్వేగ క్షణాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.